వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ నేషనల్ హైవేల చుట్టూ ఆ లైన్ని రాజధాని పరిధిలోకి తీసుకొని వచ్చేస్తే అమరావతి మీద పెట్టే దాంట్లో 10% ఖర్చుతో అంతకు వందింతల ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి ఒక డిస్కషన్ జనంలోకి తీసుకొచ్చిన తర్వాత పాలకపక్షాన్ని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తీవ్ర ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తున్నట్లుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ వాళ్ళకి చాలా డ్యామేజ్ను కలిగిస్తున్నట్లు కూడా ఉంది. అందుకే అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ఫ్రస్ట్రేషన్తో పదాలు కూడా అదుపు తప్పుతూ ఉన్నాయి. తాజాగా కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ ఏదేదో అంటూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సేమ్ అసలు నేను ఆశ్చర్యపోయాను. అలా ఎలా అనగలుగుతారు ప్రజల్ని? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు సిగ్గు, శరం, మానం అంట ఉంటే సేమ్ పదాలు యూజ్ చేశారు ఆయన. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఈ సిగ్గు, శరం, లజ్జ, మానం కనుక ఉంటే చీపుర్లు, కట్టెలు తీసుకొని, ఈ పదం కూడా వాడారు, చీపుర్లు, కట్టెలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకు పోవాలట. ఇంతకుముందు 3 రాజధానులు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మావిగన్ అని చెప్పి కొత్త ప్రపోజల్తో వస్తున్నావు అని చెప్పి ఇవన్నీ తీసుకొని జగన్ ఇంటి మీదకు పోవాలట అని ఈ మాట అన్న నెక్స్ట్ సెకండ్ ఏమంటారు? నువ్వు 3 రాజధానులు అన్నందుకే ప్రజలు నిన్ను తిప్పికొట్టారు, మేము అమరావతి అని దాని మీద బిల్లు చేయించినందుకు, ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసుకున్నందుకు రాష్ట్రం అంతా కనుక వాళ్ళ సొంత ఇంటి పండుగ కంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. మరి రాష్ట్రం అంతా కనుక సొంత ఇంటి కంటే ఎక్కువ పండుగల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మరి మధ్యలో ఉత్తరాంధ్ర ప్రజలకు సిగ్గు, శరం, లజ్జా, మానం ఎందుకు? రాయలసీమ ప్రజలకు సిగ్గు, శరం, లజ్జా, మానం ఎందుకు? నాకు అర్థం కాలేదు. పోనీ మీరేమైనా అమరావతి అని అన్నప్పుడు ఆ జనం ఏమైనా కనుక అవన్నీ ఉంచుకొని మీ మీదకి ఏమైనా ఇవన్నీ తీసుకొని వచ్చారా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ తీసుకొని మీ మీదకి ఏమైనా వచ్చారా? మీ మీద ఎక్కడైనా తిరగబడ్డారా? మీరే అంటారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జైజేలు పలుకుతున్నారు అంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించారు అన్నారు. ఆ జగన్ చెప్పింది కూడా అదే, మేము తక్కువ ఖర్చులో ఉంటుంది, పెద్ద సిటీ కదా అని విశాఖపట్నం అనుకున్నాం. కాదు, మీరు నచ్చలేదంటున్నారు, ఫైన్, సేమ్ పదం అన్నారు జగన్, ఓకే ఫైన్. మరి ఇది సెంటర్ అనుకున్నప్పుడు ఇదేది ఇప్పుడు మావిగన్తో ముందుకు వెళ్ళొచ్చు కదా, ఖర్చు తక్కువ, తొందర రాజధాని రెడీ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ వస్తాయని. అదే కదా ఆయన చెప్పింది. కానీ అచ్చెన్నాయుడు గారేమో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉంటే అంటారు, చీపుర్లు, కట్టెలు తీసుకొని జగన్ ఇంటి మీద పడండి అంటారు. ఏంది కొత్త కొత్త ప్రపోజల్స్ తెచ్చావంటే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? పోనీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పినవన్నీ తీసుకొని అప్పుడు ఎవరైనా ఉత్తరాంధ్ర ప్రజలు అచ్చెన్నాయుడు గారి ఇంటి మీదకి ఎవరైనా పోయినరా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఎవరి ప్రపోజల్ వాళ్ళది, ఎవరి చర్చ వాళ్ళది. ఏ విధంగా మంచి జరుగుతుందో, ఏ విధంగా ఏం జరుగుతుందో మీరు జనం ముందు డిస్కషన్ని ఓపెన్ చేయండి. అవకాశాలు వదిలిపెట్టేసుకొని సిగ్గు గురించి, శరం గురించి, లజ్జ గురించి, మానం గురించి, అది కానీ ప్రజలకు అవన్నీ ఉంటే, అవన్నీ ఉంటే ప్రభుత్వాలు తీసుకుని ఎన్నో నిర్ణయాలను నిరసించుకుంటూ ప్రజలు అవన్నీ ఎప్పుడో చేసేవాళ్ళు, అది వేరే సంగతి. హైదరాబాద్ మొత్తం కేంద్రీకృతమైన తర్వాత విడిపోతే ఆంధ్రప్రదేశ్ అంతా నష్టపోయింది, మళ్ళీ ఎందుకు ఒకే దగ్గర కేంద్రీకరిస్తారు అని మీరు అమరావతి మీద నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రజలకు అవన్నీ ఉంటే వచ్చేవాళ్ళు మరి మీ దగ్గరికి. అప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ తీసుకొని పాయింట్ అది కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంటర్నల్గా ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ కథ పక్కన పెట్టండి. జగన్ తీసుకొచ్చిన నిర్ణయం, జగన్ చెప్తున్న ప్లాన్ బి, మీరు ఊరు వాడ పండగలా జరుపుకుంటున్నారన్న అమరావతి, రెండు ఏది మంచో ఏది చెడో జనం ముందు పెట్టండి. జనం ముందు డిస్కషన్ ఓపెన్ చేసే ఆప్షన్ వదిలేసుకొని జగన్ ఇంటి మీదకు పోండి, కట్టెలు, చీపుర్లు తీసుకొని పోండి. ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు సార్ స్వామి? జనానికి సిగ్గు, లజ్జ ఉంటే అని ఇన్ని మాటలు ఎందుకు?